రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు రేషన్ సరుకులుగా బియ్యం, చక్కెర, కొన్ని చోట్ల గోధుమలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటితో పాటు మరికొన్ని సరుకులు అదనంగా ఇస్తామని సీఎం ప్రకటించారు. రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులను సబ్సిడీకి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాజకీయాలు అయిపోయాయని, నేటి నుంచి ప్రజాపాలనపై దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా రైతులు, త్రాగునీరు, సాగునీరు, విద్యార్థులు తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. రైతు రుణమాఫీపై గతంలో ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని వెల్లడించారు. ఆగస్టు 15 లోపు రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. రైతు అధైర్యపడవద్దని, ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. మిల్లర్స్ అక్రమాలు చేస్తామంటే ఊరుకునేదే లేదని, తాట తీస్తానని హెచ్చరించారు. తాము చెప్పిన పంటలకు మద్దతు ధర ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఒక కొత్త రేషన్ కార్డు జారీ అనేది నియంత్రణ ప్రక్రియ అని, కార్డు లేని పేదలకు కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుకు, రేషన్ కార్డుకు ఇకపై సంబంధం ఉండదన్నారు. ఈ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ విద్యలో ఫీజుల నియంత్రణపై దృష్టి పెడతామని, అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామని అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల ఓటింగ్ సారళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందని అన్నారు. తమ పార్టీ ఖచ్చితంగా 13 సీట్లు గెలుస్తుందని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.